పాలకులు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయినట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లా అని ప్రాజెక్టులు కడితే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఇప్పటికీ 2015లో ప్రారంభం చేసిన ప్రాజెక్టులు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాకముందు నారాయణపేట జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా వెనుకబడిన ప్రాంతంలాగే ఉందంటున్న నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఇటు మాటల యుద్ధంతో పాటు నీళ్ల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ నాయకులు చెలో మేడిగడ్డ టూర్కి పిలుపునిస్తే, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెలో పాలమూరుకి పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నారాయణపేట జిల్లా ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి పిలుపునిచ్చారా అని చెప్పేసి చాలా మంది అంటున్న పరిస్థితి, కానీ దీనిపైన మీ స్పందన ఏంటి? అమ్మ, ఇప్పుడు ఈరోజు మేము పాలమూరు రంగారెడ్డి పిలుపునిచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మేము చాలామంది ఎమ్మెల్యేలం అందరం కొత్త శాసనసభ్యులం ఉన్నాం. ఇక్కడ ఊర్లలోకి వెళ్ళినప్పుడు రైతులు అడిగే ప్రశ్న మాకు ఏంటంటే, అమ్మ పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టారు కదా, మరి నీళ్ళు ఇంకా రావట్లేదని అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి మేము జవాబు ఇచ్చుకోవాలంటే మేము కూడా చూడాలి కదమ్మా, అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, ఎక్కడి వరకు ఉందని. ఇప్పుడు చూసుకుంటే ప్రాజెక్ట్ వాళ్ళు పంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఎలక్షన్ ముందు స్టార్ట్ చేశారు. హడావిడిలో ఒక పంప్ స్టార్ట్ చేసి వచ్చేసాయి నీళ్ళు అని చూపించడం జరుగుతుంది. జనాలందరూ ఏమనుకుంటారు, అదే నిజం అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు వాళ్ళకి కూడా నిజాలు చూపించాలని మేము కూడా ఇక్కడికి వచ్చాం. మేము కూడా నిజాలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం జరిగింది. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం చెప్పినట్టు పరిస్థితి చూసిన మొత్తం అంటే వలసలు పోయే జిల్లా అటువంటి మహబూబ్ నగర్ జిల్లాకి సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి అందుకు అనుగుణంగానే రిజర్వాయర్లు కట్టి కూడా దాదాపుగా అక్కడ ఉన్న ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండడానికి తగిన ప్రాజెక్టులు కట్టి నీరు అందిస్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఒకటమ్మా, ఇప్పుడు మరి నేను స్పెసిఫిక్గా మా నియోజకవర్గం గురించి మాట్లాడతానమ్మా. నారాయణపేట నియోజకవర్గం చూసుకుంటే ఎనీ విచ్ వే చూసుకున్నా ఇప్పుడు కర్వేనా నుంచి మాకు కోయల్కొండ మండలం కానివ్వండి, ధన్వాడ మండలం కవర్ అవుతుంది. అటు ఉదన్నపూర్ రిజర్వాయర్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా అప్పుడు మాకు నారాయణపేట, దామర్గిద్ద అవన్నీ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎటువైపు చూసుకున్నా మేము టేల్ ఎండర్స్ అమ్మ. ఎప్పుడు కూడా పాలమూరులో చాలా వరకు మా నారాయణపేట నియోజకవర్గం వెనుకబడ్డ జిల్లా అని ముందు నుంచి కూడా చెప్తారు. మాకు నీళ్ళు అనేటివి ఉండవు. ఏవైతే వలసలు పోతాయని చెప్తున్నారో, వలసలు మేము వచ్చినాకనే వలసలు ఆపాము అని అంటున్నారండి. ఇప్పుడు కూడా వలసలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వలసలు పోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను దానికి ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు వలసలు పోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మ మాకు బస్సు అప్పిచ్చేసారు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు నన్ను. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఆ బస్సు సౌకర్యం ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వచ్చి పోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బస్సు అప్పిచ్చేసారు ఒకటే కానివ్వండి. మాకు అయితే వాళ్ళకి వలసలు ఆగలేదు, ఇవి కాలేదు. కానీ మొన్న ఏదైతే మేము జియో 69 ద్వారా ఫౌండేషన్ స్టోన్ వేసి నీళ్ళు ఇంకా రానున్న 2 yearsలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని చెప్పడంతో చాలామంది రైతులు సంతోషపడడం జరిగింది. ఆ సంతోషంతో వాళ్ళు చాలామంది కాల్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, అమ్మ ఇప్పటి నుంచి అయితే మేము మళ్ళీ తిరిగి వస్తాము, వచ్చి మేము మా పనులు మేము చేసుకుంటాము ఇక్కడ, ఎందుకంటే మాకు నీళ్ళు వస్తున్నాయని చెప్పడం కూడా జరిగిందమ్మ. సో ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి చాలా చెప్తున్నారు, కానీ ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ వేరేలాగా ఉందమ్మా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రిజర్వాయర్లు అన్నిటికీ కూడా చాలా మంది అయితే రైతులు భూములు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ రైతులందరూ కూడా కొంచెం వాళ్ళకన్నో గత ప్రభుత్వం హామీలు ఇచ్చి అవి నెరవేర్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో మేము చాలా మోసపోయాము, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన రైతులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని పట్ల మీరు అంటే ఈ రైతులకు ఎలా న్యాయం చేయబోతున్నారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రైతులు ఏంటంటే పోయినసారి వాళ్ళకి RNR ప్యాకేజ్ అని చెప్పి, ఆ ప్యాకేజెస్ అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు వాళ్ళ ఇవి కూడా. దానికి ఇప్పుడు మేము రైతులకు ఒకటే, వాళ్ళు మా మీద ఉన్న నమ్మకంని తప్పకుండా నిలబెట్టుకుంటాము. దాన్ని ఎలా ముందుకు తీసుకోవాలని అనేది కూడా తప్పకుండా చూస్తామమ్మా. మీ నారాయణపేట జిల్లా టైలెడర్ అంటున్నారు, ఇది 2 నుంచి 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్పినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇప్పటికి 8 years అవుతున్నా కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మీరు ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేయబోతున్నారు? మీ జిల్లా ప్రజలకు ఎప్పుడు నీరు అందిస్తారు? అమ్మ, మేము కూడా అందరితో సలహాలు తీసుకోవాలి, నిపుణులతో సలహా తీసుకోవాలి.
చేసుకోవాలి, అసలు ప్రాజెక్ట్ నాణ్యత గురించి కూడా చూసుకోవాలి. చూసుకున్నాకనే ముందెళ్తాము. మేము ఏదో హడావిడి చేసి ఇన్ని రోజులు ఇన్ని అని కాదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది మొత్తానికి ఇప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి వలసలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి పర్ణికారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్టు పనులు అంటే దానికి అనుగుణంగా వాళ్ళ నిర్మాణానికి అనుగుణంగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి తగినంత తొందర టైంలోనే మా జిల్లా ప్రజలకి నీరు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దేవరకద్ద నియోజకవర్గం కర్వేర్గు రిజర్వాయర్ నుంచి కెమెరా పర్సన్ బంటితో